హాయ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్రమంతా విస్తరిస్తుందా అంటే రాయలసీమలో కేవలం 2 సీట్లు జనసేన పార్టీకి వచ్చాయి. 52 సీట్లు ఉన్న రాయలసీమలో 2 సీట్లలో మాత్రమే పోటీ చేసి ఆ 2 సీట్లు గెలుచుకోవటం జరిగింది. కానీ మిగతా అంతా కూడా రాయలసీమలో అసలు జనసేనకు బలం ఉందా? గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు పోటీ చేసింది, ఎక్కువ సీట్లు గెలిచింది. సో గోదావరి జిల్లాలో ఉన్నంత బలంగా రాయలసీమలో జనసేన పార్టీ లేదు, బలహీనంగా ఉంది అనేది ప్రధానంగా చాలా మంది చెప్పే మాట. మరి బహుశా అందుకే 2 సీట్లు జనసేనకు 2 సీట్లు ఇచ్చిన జనసేన కూడా సర్దుకుందేమో. అయితే ఈ రాయలసీమలో జనసేన పార్టీ పరిస్థితి గురించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ఇవాళ శుంకర శ్రీనివాస్ గారు, కడప ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సో శ్రీనివాస్ గారితో సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు, మీ యొక్క ప్రొఫైల్ నేను చూస్తే బిఈ మెకానికల్ చేశారు, ఎయిర్ ఫోర్స్లో కమిషన్డ్ ఆఫీసర్గా పనిచేశారు, ఆల్మోస్ట్ కెప్టెన్గా రిటైర్ అయ్యారు, కెప్టెన్ ర్యాంక్లో. ఆ తర్వాత మీ వ్యాపారాలు, తర్వాత మీ రాజకీయ నేపథ్యం చూస్తేనేమో చాలా గొప్పగా ఉంది. రాజకీయ నేపథ్యం చాలా, మీరు దాదాపుగా 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో మీరు బాగా నలిగి ఉన్నారు. మీకు తెలియని అంశం ఏది లేదు. అయితే ఫస్ట్ ఇంత ముందు అన్న మాటకు వద్దాము. రాయలసీమలో నిజంగా జనసేన చాలా బలహీనంగా ఉందా? రాయలసీమలో జనసేన పార్టీకి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి ప్రజలు కానీ జనసేన పార్టీకి ముందు నుంచి ఉన్నారు. కాకపోతే ఏంటంటే నాయకులు అనేవాళ్ళు కొంచెం బలంగా నిలబడకపోవడం వల్ల ఈ నాయకులలోని వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, అంటే ఎటువంటి కష్టానికైనా ఎటువంటి నష్టానికైనా వాళ్ళు నిలబడి మేమంటూ ఉన్నామని చెప్పేటువంటి నాయకుడు ఉంటే కనుక వాళ్ళు బయటకు వచ్చి పార్టీకి వెన్నుదన్నుగా ఉండడానికి కార్యకర్తలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఓటు బ్యాంకు కానీ, కార్యకర్తలు కానీ దాదాపు 4 జిల్లాల్లో 52లో కనీసం 20 కాన్స్టిట్యుయెన్సీలలో మనకు పూర్తిగా గెలుపోటములు శాసించే స్థాయిలో జనసేన పార్టీకి కార్యకర్తలు ఉన్నారు, ఓటు బ్యాంకు. అంటే గెలుపోటములు శాసించే స్థాయిలో ఉన్నారు, ఓకే. గెలిచే స్థాయిలో ఉన్నారా? గెలిచే స్థాయిలో ఉండేటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ కూడా మన పార్టీ కూడా ఐడెంటిఫై చేసింది. కడప జిల్లాలో కనీసం 3 కాన్స్టిట్యుయెన్సీలు గెలిచే స్థాయిలో ఉంది. కడప జిల్లాలో, కడప ఉమ్మడి కడప జిల్లా, కడప, రైల్వే కోడూరు, రాజంపేట, ఈ 3 ఉన్నాయి. అలాగే మీకు మదనపల్లి చిత్తూరు జిల్లా. అలాగే మీకు అనంతపూర్ జిల్లా తీసుకుంటే కనుక మీకు పుట్టపర్తి, అనంతపూర్, ఈ 2 కూడా మనకు గెలిచే స్థాయిలో ఉన్నాయి అనంతపూర్లో. అలాగే మీకు మన కర్నూలు జిల్లా తీసుకుంటే కనుక మీకు నంద్యాల, ఆళ్లగడ్డ, డోను, ఈ 3 కూడా మనకు గెలిచే స్థాయిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నమాట ఖచ్చితంగా. అలాగే మదనపల్లి తీసుకుంటే, చిత్తూరు జిల్లా తీసుకుంటే కనుక మీకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, కాళహస్తి, 4 కూడా గెలిచే స్థాయిలో ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. సో ఇలాగ మనకు గెలిచే స్థాయిలో కూడా ఉన్నాయి. కాకపోతే ఆర్థికంగా బలంగా లేకపోవడం. మీరు ఇప్పుడు చెప్పిన స్థానాలు దాదాపు 12 స్థానాలు ఉన్నాయి. 12 స్థానాల్లో గెలవటం అంటే దాదాపు 1/4 అనుకుందాం. 1/4 ఉన్నాయి. కాకపోతే బలంగా ఇంకా మిగతాయి కూడా ఆల్మోస్ట్ మిగతా ఇంకొక 25% స్థానాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది జనసేన బలం ఉందంటారు. ఉంది ఖచ్చితంగా. అందుకే ఇక్కడ నాయకులని పైనుంచి కొద్దిగా అండదండలు ఇచ్చి, వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి, ప్రజలకు అండగా ఉన్నాము అన్న విషయంలో ప్రజలకు గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యకర్తలకి, అంటే బేసికల్గా ఇక్కడ మేము గమనిస్తున్నది ఏంటంటే కడప, రాయలసీమ జిల్లాలలో ఇంకా మనం బలంగా లేము. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నాయకులతో ఆర్థికంగా కానీ భౌతికంగా కానీ పోరాడే స్థితిలో పార్టీ లేదు. మేము కనుక మీకు బాధ్యతలు ఇస్తే మీ పైన భౌతికంగా, ఆర్థికంగా దాడులు జరిగి మీరు ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అన్నదే మాకు గత 6 సంవత్సరాల నుంచి పార్టీ అధ్యక్షులు, మా అధినాయకుడి యొక్క మనోగతం. ఆయన వేచి చూస్తున్నారు ఇంకా పార్టీ బలపడాలి అని. బహుశా ప్రజారాజ్యం పార్టీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది నాయకులు మేమంతా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము, సో పార్టీ వల్ల మేము ఆర్థికంగా లాస్ అయ్యామని కొంతమంది బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వాళ్ళే చాలా మందికి చిరంజీవి గారు సర్దారు. మొన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా చెప్తున్నాడు, ఆయన లాస్ అయ్యాడని చిరంజీవి గారు డబ్బులు సర్దారు. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా కొంతమంది కావాలని
ఓ బురద జల్లే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కొంతమంది కావాలని అని ఉండొచ్చు. బహుశా ఆ ఎక్స్పీరియన్స్, ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన చాలా నా వల్ల ఎవరు నష్టపోవద్దని సదుద్దేశమే. చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆయన ఒకటి ఆయనకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు, ఎవరెవరైతే వెన్నంటి ఉంటూ బయటకు వచ్చి బురద పోసి వెన్నుపోటు పొడిచారో గతంలో ప్రజారాజ్యం టైంలో, ఇవన్నీ కూడా ఆయనకు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉన్నాయని మేము కూడా అనుకుంటున్నాం. ఆ క్రమంలో ఆచితూచి ఆయన తొందర వద్దు, ఎవరైతే నిజంగా నిలబడతారో పార్టీకి, ఆయన ఇంకోటి కూడా అనుకుంటున్నారని నేను బాగా భావిస్తున్నా. ఆయన ఎప్పుడు కూడా మనం అవమానాలు భరించాలి, సహించాలి అండ్ నలగాలి, కష్టాలకి కడగండ్లకి నలగాలి, నలిగితేనే నాయకత్వం బయటకు వస్తుంది. ఎంత బాగా నలిగితే అంత నాయకత్వం బయటకు వస్తుందని ఆయన ఎప్పుడు నమ్ముతుంటారు, మాకు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో ఆయనతో కూడా మేము ప్రయాణించే క్రమంలో ఈ యొక్క భరించే శక్తి నాయకుడికి ఎంత ఉంది, భరించే శక్తి ఎంత ఉంది, నిలబడే శక్తి ఎంత ఉంది అని కూడా ఆయన పరీక్షిస్తున్నారని కూడా నేనే కాదు చాలా మంది భావిస్తూ ఉంటారు. సో దాన్ని నమ్మి ఎవరైతే ఓపికతో నిలబడతారో ఆయన యొక్క భావజాలాన్ని మనం గ్రహించి మనం అర్థం చేసుకొని ఓపికగా నిలబడి ఆయన యొక్క భావజాలాన్ని తగ్గట్టుగా మనం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పోయే క్రమంలో ఈ రోజు కాకపోతే రేపైనా మనకు అవకాశాలు వస్తాయి. కరెక్టే సార్. ఇప్పుడు పార్టీ పెట్టి అంటే పార్టీ పోటీ చేసిన తర్వాత 19 నుంచి చెప్తే యాక్టివ్గా పార్టీ 2013-14 పెట్టినప్పటికి కూడా ఇవాళ ఒక 6 ఏళ్ల నుంచి అయితే యాక్టివ్గా ఉంది. 6-7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి బాగా యాక్టివ్గా ఉంది పార్టీ. 2018 నుంచి యాక్టివ్ అయింది. సో 7 ఏళ్ల తర్వాత కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి, ఏ రకంగా చేస్తారు? స్థానిక సంస్థలను ఎదుర్కోవాలంటే స్థానిక నాయకత్వం బలంగా ఉండాలిగా. మా నాయకుడు అండి మొట్టమొదటిగా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అటువంటి ప్రజా కంటకుడిని ముందు గద్దె దించాలి అని ఏదైతే కంకణం కట్టుకున్నాడో దానికోసం తనను తాను తగ్గించుకొని సీట్లు తగ్గించుకొని అందరితో కూడా కలిపి పొత్తును కూడా ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర చీవాట్లు కూడా తిని సీట్లు కూడా తగ్గించుకొని ఈ పొత్తుకు కారణమైన వాడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలో ఆయన ముందు అధికారం తీసుకున్న తర్వాత అన్ని రకాలుగా అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసేసి పార్టీ మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేతుల్లోంచి తీసుకున్న తర్వాత ఈ ముందు వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రాన్ని ముందు స్టడీ చేయాలి, దానికి ఆక్సిజన్ ఊపిరుదాలి, దానికి అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే అది చేయగలమని నమ్మి త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకుడిగా ఆయన పనిచేస్తూ తన శాఖలపైన పూర్తిగా పట్టు సాధించి ఒక కొత్త వరవడితో పరిపాలన అంటే ఇలా ఉండాలని కూడా చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అదే క్రమంలో ఇప్పుడు పార్టీని కూడా బలోపేతం చేస్తూ పొత్తుకు విఘాతం కలగకుండా, ఇతర పార్టీలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడైతే పార్టీని బలోపేతం చేసుకునే ప్రక్రియలో దశల వారీగా ఆయన వ్యూహాలన్నీ కూడా పన్నుతున్నాడని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఆ క్రమంలో నెక్స్ట్ ఆయన చెప్పినట్టు సెప్టెంబర్ నుంచి ఆయన పార్టీ కమిటీలన్నీ కూడా వేస్తాను, ఆ తర్వాత అలాగే రాయలసీమ గురించి కూడా పట్టించుకుంటాము అన్నటువంటి ఏదైతే సమాచారం వచ్చిందో దాన్ని మేము పూర్తిగా నమ్ముతూ ఆయన పిలుపు కోసం మేము కాచుకొని ఉన్నాం అన్నమాట. అంటే మీరు ఒక చాలా క్లారిఫికేషన్, చాలా మందికి ఉన్న భావంలో నుంచి మీరు చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. ఒక 12 నుంచి 15 సీట్లు గెలవగలుగుతుంది, ఇంకొక 10-15 సీట్లు ఇంపాక్ట్ చూపించగలుగుతుంది అన్నది ఖచ్చితంగా జన సైనికుల్లో కూడా. వాస్తవంగా జనసేనకు బలం బాగా ఉంది, హనుమంతుడికి తన శక్తి తెలియనట్టు ఇక్కడ ఇంత బలం ఉంది అనేది తెలియట్లేదు నాయకులకేమో అనిపిస్తుంది. అంటే స్థానికంగా ఉండే నాయకులు, పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన తెలుసు, ఆయన రాష్ట్రం అంతా ఉందని ఆయన తెలుసు. స్థానికంగా ఒక బలమైన నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు క్యాడర్ ఉంది, వాళ్ళని పుల్ చేసి వాళ్ళని నడిపించగలిగిన నాయకత్వం కావాలి. బేసికల్గా అండి ఈ నాయకత్వానికి ప్రజల్లో కానీ క్యాడర్లో నమ్మకం కలగాలంటే ఈ నాయకుడికి పైన నుంచి పూర్తిగా అండ ఉంది, ఈయన నాయకుడికి బరువు బాధ్యతలు ఇచ్చి ఫలానా పని చేయమని చెప్పారు అన్నటువంటి నమ్మకము కార్యకర్తలకు కలగాలి. కార్యకర్తలకు నాయకుడి పైన నమ్మకం కలగనంత వరకు కార్యకర్తలు ర్యాలీ కారు నాయకుడి వెంబడి. ఎంతసేపు ఆయన పవన్ కళ్యాణ్ గారికి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. ఎవరికైనా ఇవ్వండి, ఎవరో ఒకరు, మీరు ఎవరైతే ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, అంటే అది అన్ని తెలుసు అధినాయకుడికి, దశల వారీగా అని చెప్పారు, వ్యూహం ప్రకారం అన్ని వస్తాయి. వచ్చినప్పుడు తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం.
ఆయన యొక్క ఆశయాల మేరకు, సిద్ధాంతాల మేరకు మేము కష్టపడి పనిచేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని బూత్ స్థాయి కమిటీ వరకు బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.